ఇన్‌స్టాంట్ కర్మ అంటారు ఇదే అనుకుంటా కదా. ఇన్‌స్టాంట్ కర్మ అంటే మనం వీడియోస్‌లో చూస్తుంటాం. మనం ఎవడన్నా ఒక దెబ్బేస్తే, మనం ఎవడన్నా మోసం చేస్తే కర్మ మనకి ఏదో రూపంలో తిప్పికొట్టిద్ది. అట్లాంటిది ఈ సంఘటన చూడండి. వీళ్ళు కారుతో ఢీకొట్టి 40 లక్షలు దోపిడీ చేశారంటండి. తిరిగి పారిపోతుండగా కారు బోల్తా పడింది. 8.5 లక్షల సొమ్ము వదిలేసి మిగతా సొమ్ముతో అంటే కొంత తీసుకుపోయారా, ఇంకా గట్టిగా తగలాల్సింది. యాక్చువల్లీ శంకరపల్లి అంట పట్టపగలు సినీ ఫ్యాక్టరీ దారి దోపిడీ జరిగింది. 40 లక్షలు ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్తుండగా వెనక నుంచి కారుతో వచ్చి ఢీకొట్టిన నిందితులు తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళాక నిందితులు కారు బోల్తా పడటంతో 8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు. ఆ మాత్రం ఎందుకు వదిలేశారు, తీసుకొని రాలేదేమో. శంకరపల్లి మండలం హుస్సేన్పూర్ కొత్తపల్లి గ్రామాల దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా కేసర్కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్ తనకు రావాల్సిన 40 లక్షల కోసం డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. సో ఇదంతా ప్లాన్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకొని కారులో తిరిగి ప్రయాణమయ్యారు. శంకరపల్లి మండలం హుస్సేన్పూర్ పర్వేద్ గ్రామాల నుంచి మార్గంలో రాగానే ఒక కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి 40 లక్షలు తీసుకొస్తున్నారని వాళ్ళకి ఎట్ట తెలుసు, వేరే కారు వాళ్ళకి ఎవరో వాళ్ళోళ్ళే అయి ఉంటారు ఇది గ్యారంటీగా. ఆపై ముందుకు వెళ్ళి రోడ్డుకు అడ్డంగా ఆగింది. డ్రైవింగ్ సీట్లో ఒకరుండగా మాస్కులు ధరించిన మరో ముగ్గురు కారు దిగి బయటకు వచ్చారు. రాయితో కారు అద్దం పగలగొట్టి తుపాకీ కత్తి చూపిస్తూ డబ్బులు బ్యాగ్ ఇవ్వాలని మధు సాయిబను బెదిరించారు. వారు భయంతో బ్యాగ్ ఇవ్వగానే వచ్చిన కారులో ఎక్కి పరారయ్యారు. అయితే 4 కిలోమీటర్ల దూరంలోని కొత్తపల్లి చేరుకున్నాక మలుపు దగ్గర అదుపు తప్పి కల్వర్ ఢీక్కొని వారి కారు పల్టీ కొట్టింది. దీంతో కరెన్సీ కట్టలు రహదారిపై చల్లతిరిగా పడిపోయాయి. స్థానికులు వచ్చి ఆరా తీసేలోపు కారులోంచి బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు చేతికి అందిన డబ్బు సంచులతో పరుగుపెట్టారు. బయటపడ్డ నోట్ల కట్టలను స్థానికులు కొందరు తీసుకుంటుండగా కారులోంచి మరో ఇద్దరు బయటకు వచ్చారు. ఏం జరిగిందని స్థానికులు అడగ్గా, మేము డబ్బు తీసుకొస్తుంటే కొందరు దాడి చేసి లాక్కోవడానికి ప్రయత్నించారు, పారిపోతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరింత జనం పోగ్గావడాన్ని గమనించిన ఇద్దరు డబ్బులు వేసి పారిపోయారంట. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారంట. ఇది అంతా ఏదో పెద్ద ప్లాన్లా లేదు, అంతా వెల్ ప్లాన్డ్. ముందే వాళ్ళు కారులో డబ్బులు తీసుకెళ్తున్న వీళ్ళకి ఎట్ట తెలుసు. కాకపోతే ఇన్స్టాంట్ కర్మ, వెంటనే వాళ్ళకి దేవుడు చూపించాడు కదా.